గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఏంటో ఆంధ్ర వచ్చిన తర్వాత చాలా పనులు అయితే అయిపోయినాయి కదా మనకి. అందులోనూ ఈరోజు అయితే చాలా చల్లగా కూడా ఉంది. ఏంటో చల్లగా ఉండడానికి కారణం అనుకుంటున్నారు కదా, అదేనండి, ఋతుపవనాలు వచ్చేసినాయి. మా ఊర్లో వర్షం పడుతుంది. మరి మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా? మాకైతే నైట్ నుంచే వర్షం పడుతుంది. సో దానివల్లనే బయట కల్లాపు కొట్టి ముగ్గేయాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ వర్షానికి మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఇంకా ముగ్గేం వేస్తాంలే అని చెప్పి ఈరోజైతే రెస్ట్ ఇచ్చేసాము. ఎందుకంటే బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. అందుకే లోపల పని అయితే చేస్తున్నాను అనమాట. దట్టు రేపు నుంచి స్కూల్స్ అన్నీ స్టార్ట్ కాబట్టి కుందన్ కోసం నేను కొన్ని స్నాక్స్ అండ్ గ్రోసరీస్ అన్నీ తీసుకోవాలి. అండ్ కుందన్కి ఇప్పటివరకు లంచ్ బాక్స్ పెట్టే కాన్సెప్ట్ లేదు కాబట్టి లంచ్ బాక్స్ కూడా కొనాలి. మనోడికేమో 4 గంటల స్కూలే అలవాటు. అలాంటిది ఇప్పుడు 8 గంటల స్కూల్ అలవాటు చేసుకోవాలి. అసలే తింటాం కాదు, ఏం తింటాడో ఏమో కూడా నాకు తెలియదు. అటు స్నాక్స్ ఇటు లంచ్ కవర్ అయ్యేలాగా బాక్స్ పెట్టాలంట. సరే చూద్దాం, మనం పెడతాం, వాడు తినాలి కదా. అయినా నాకే ఫస్ట్ డౌట్ వస్తుంది. నేను ఇంట్లో తినిపిస్తాను కాబట్టి నేను ఏం తినిపెట్టినా సరే తినేస్తాడు. అలాంటిది ఇప్పుడు వాడంతటా వాడే తినాలి కాబట్టి తెలియదు ఏం తింటాడో ఏం తినడో అని. మేబీ ఇప్పుడే తెలుస్తుందేమో నాకు కొందరు అసలు ఏం తింటాడో తినడో అని. చూద్దాం ఈ స్కూల్లో అయితే కొందరు ఏం నేర్చుకుంటాడో అని చెప్పి. ఇంకో పక్కనేమో బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే తీస్తున్నాను అనమాట. దోశ పిండి అయితే మనం ఫ్రిడ్జ్లో రుబ్బేసి పెట్టేశాను, కానీ ఇంకా ఈరోజే దోశలు అయితే వేస్తున్నాము. ఆల్రెడీ నైట్ కొంచెం దోశలు వేసుకున్నాంలే బ్రేక్ఫాస్ట్ కింద. సో ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్కి దోశలే తీస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది, బట్ దోశ తినాలని ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కాస్ట్ ఐరన్ కొన్న తర్వాత దాన్ని పెద్దగా వాడలేదు. అందుకే మనతో వాడటం మామూలుగా ఉండదని చెప్పి దానికి కూడా తెలియాలి కదా. అందుకే దోశలు అయితే తీస్తున్నాను అనమాట. ఏంటి మరి మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? మా ఇంట్లో ఏదో బోరింగ్ దోశ ఇడ్లీ అయిపోయింది. ఎప్పుడో నార్త్లో ఉన్నప్పుడు వావ్ దోశ ఇడ్లీ అనుకునేదాన్ని. సౌత్ ఇండియా వచ్చిన తర్వాత ఏంటి ఇడ్లీనే కదా అనిపిస్తుంది. మేబీ అంతేనేమో, దూరపు కొండలు నులుపు అంటారు కదా, అలా ఇలానే ఉంటుందేమో. ఎనీవే మన దోశపిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి నా పని అంతా చేసుకునేసరికి ఆ దోశపిండి కూడా కూల్ డౌన్ అయిపోతుంది. సో దోశలు కూడా మంచి క్రిస్పీగా అయితే వస్తాయి కదా. సో ఇక్కడ కొంచెం పిండి అయితే ఒలిగిపోయిందని చెప్పి దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. నేను క్లీన్ చేయడానికి ఇలాంటి స్పాంజ్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మ్యాట్స్, స్పాంజ్ మ్యాట్స్, ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అండ్ రీయూజబుల్. ఒక్కటే తీసాను నేను, తీసి కూడా 4 months పైనే అవుతుంది. ఒక్కసారి వాష్ చేసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అది. ఈ గిన్నెలకు మాత్రం మన ఇంట్లో ఎన్ని పనుల కన్నా రెస్ట్ ఇస్తాం, కానీ ఈ గిన్నెలకి ఏంటో అసలు రెస్ట్ అనేదే ఉండదు. మనం ఎన్ని తోమినా సరే అవి వస్తూనే ఉంటాయి. మనకన్నా అలసట వచ్చన్నా 5 నిమిషాలు కూర్చుంటామేమో, కానీ 5 నిమిషాలు కూడా కామ్గా ఉండవు, వస్తూనే ఉంటాయి. ఏంటో మరి మనం అన్ని గిన్నెలన్నీ తోమేసి అమ్మయ్య అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఒక చిన్న స్పూన్ అన్న వేస్తారు దాంట్లో. ఇంకా పిల్లలు అయితే అసలు ఇంకెన్ని అంట్లు వస్తాయో బాబోయ్, చెప్పలేమది. అది కడిగే వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ. ఎనీవే మనకైతే అన్ని అంటులు లేవులే, కానీ ఈరోజు ఉన్నట్టునైతే కడిగేసి షింక్ను కూడా నీట్గా కడిగి పెట్టేశాను. నా పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి కుందన్ గాడు కూడా లేచాడు అనమాట. ఈ గ్యాప్లో నేను వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, హనుమాన్ చాలీసా, గరికిపాటి వారి కథలు మొత్తం అన్నీ వినేసాను. 2 గంటల తర్వాత మన వాళ్ళు లేచాడు అనమాట. ఇప్పుడు 8:30 ఆ టైం అవుతుంది. ఇంకా ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను. రేపొద్దున ఈ టైం కల్లా స్కూల్లో కూడా ఉండాలి కుందన్ గాడు. చూద్దాం అసలు రేపొద్దున ఏమంటాడో. ప్రస్తుతానికైతే మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అనమాట. నా స్కూల్ అనుకుంటూ. కొత్త స్కూల్ కదా, అలానే ఉంటుంది లేదా అనుకున్నాము. చూస్తున్నారు కదా మన కాస్ట్ ఐరన్ దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చక్కగా. ఫస్ట్ 2 దోశలు రావలే కానండి,
మూడో దోశ నుంచి బాగా క్రిస్పీగానే వస్తాయి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, సో ఇప్పుడు మేము చెల్లో డీమార్ట్ అనమాట. డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా క్లైమేట్ అంతా ఎంత కూల్గా ఉందో. అస్సలు వరుణదేవుడు వస్తే ఆటోమేటిక్గా కూల్ క్లైమేట్ అలా వచ్చేస్తుంది. వెళ్ళేదారిలో జగన్ కనిపిస్తాడని చూసాము. జగనన్న మాత్రం ఇంటి చుట్టూ బాగా గట్టిగా బందోబస్తు చేసిండు, ఎక్కడా కనిపించలే అన్న. సో ఇంకేం చేస్తాం, మెల్లగా సైడ్ని చూసుకుంటా అయితే మేము డీమార్ట్కి వెళ్ళిపోయాము. డీమార్ట్లో నేనేం పెద్దగా వీడియోస్ ఏమీ అసలు కలెక్ట్ చేయలేదు, ఇంకా వీడియోసే తీయలేదు. ఇంటికి వచ్చేసామన్నమాట. నాకు పెద్దగా డీమార్ట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్న దగ్గర నుంచి మనకు అనవసరం లేని కూడా కొన్ని బిల్లు ఎక్కువ పెంచేస్తాము. బిల్లు పెంచిందే లెక్క అయితే బిల్లు కౌంటర్లో నుంచోవాలి కదా, అక్కడ వచ్చేసింది అన్నమాట అస్సలు తలనొప్పి. ఆ కౌంటర్లో నుంచునేసరికి సగంత నీరసం వచ్చేసింది. అందుకే వెళ్ళామా, ఏ కౌంటర్ ఖాళీగా ఉందా చూసుకున్నామా, బిల్లు వేయించుకున్నామా, గబగబా బయటకు వచ్చేసామా, అలాగే ఉండాలి. నాకైతే కావాల్సినవి నేను తీసుకున్నట్టు ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇంట్లోకి కావాల్సిన సరుకుల్ని, స్నాక్స్ అండ్ కొన్ని క్లీనర్స్, వీటన్నిటిని అయితే సపరేట్ చేస్తున్నాను. ఈవెన్ బట్టల సబ్బులతో కూడా నాకు ఇప్పటివరకు అవసరం పడలేదు. మొన్నటి వరకు వాషింగ్ మిషనే వాడాను కాబట్టి సర్ఫ్ ఒకటి ఉంటే లేదా లిక్విడ్ ఒకటి ఉంటే సరిపోయేది. ఇప్పుడేమో వాషింగ్ మిషన్కి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పైప్ సెట్ అవ్వలేదు. ఆ పైప్ అవన్నీ మంగళగిరిలో దొరుకుతాయంట. మళ్ళీ తీసుకురావడానికి మా అన్నయ్య వాళ్ళు కూడా ఎవరు లేరు. సో వాళ్ళు వచ్చేంతవరకు మనదంతా హ్యాండ్ వాషే అనమాట. అందుకని కొన్ని సోప్స్ కూడా అయితే తెచ్చుకున్నాను. కొందరు బయట నుంచి పెద్దగా స్నాక్స్ తినడు కాబట్టి వాడికి ఇష్టమైన బిస్కెట్స్ అయ్యే 2-3 తీసుకుని వదిలేసాను. ఇంకా చిన్ని బటన్ ఇడ్లీ అయితే వేద్దామని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. బట్ ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్ ఉంది. సరేలే ఇప్పుడు డీమార్ట్లో ఆడు 50 రూపాయలే అన్నాడు. అందుకని అయితే ఒక చిన్న బటన్ ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట. దాంతోపాటు కొందరికి లంచ్ బాక్స్కి అవి తీసుకున్నాను. ఇంకా మనమైతే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు అయితే మాప్ పెట్టలేదు. ఇల్లు అయితే కడిగించేసిన తర్వాత ఇంకా అసలు మాప్ అనేది పెట్టలేదన్నమాట. ఇప్పుడు మాప్ పెట్టాలి కదా, ఇంకా మనం అందుకే ఫ్లిప్కార్ట్లో అయితే బాగా ఎతికి ఇదేదో ఆర్డర్ చేశాను. ఇదైతే వాటర్ కూడా అదే స్ప్రే చేసుకోవచ్చు. జస్ట్ పైన చిన్న బటన్ నొక్కితే వాటర్ స్ప్రే అవుతుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ చూపించిన కన్వీనియంట్ ప్రకారం అయితే మాప్ చాలా నీట్గా వచ్చింది, చాలా క్వాలిటీతో వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది. బట్ అది ఎలా వర్క్ అవుతుందో ఏంటో అనేది చూసి రివ్యూ అయితే ఇవ్వాలన్నమాట మీ అందరికీ. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూసి మీకు కొంచెం చెప్తాను. ఇంకా అవే కాకోకుండా ఇలా డస్ట్ క్లీన్ చేసుకోవటానికి అండ్ బాత్రూమ్ టైల్స్ కానీ లేదంటే బయట క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా పెట్టుకున్నాను. వీటన్నిటిని అయితే నేనే ఇప్పుడు వాడికి మామూలుగా ఇచ్చేస్తాడు కదా, నేను వాటన్నిటిని ఆర్డర్లో అయితే పెడుతున్నాను అనమాట. ఈ డస్ట్ క్లీనింగ్ మాత్రం చాలా పెద్ద స్టిక్ ఇచ్చాడు. అసలు వీటన్నిటి మీద క్వాలిటీలో మాత్రం అది చాలా, ఆ స్టీల్ కూడా చాలా వెయిట్ ఉంది. రిమైనింగ్ అన్నీ అంత వెయిట్ లేదు, కానీ ఈ స్టీల్ మాత్రం చాలా వెయిట్ వచ్చింది అసలు. అండ్ అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఆ బ్రష్ మీద చాలామంది చెప్పారు ఆ బ్రష్ సరిగ్గా వర్క్ అవ్వదు, చాలా హార్డ్గా ఉంటుందని. తెలీదు, చూడాలి. చూసిన తర్వాత దాన్ని కూడా చూద్దాం అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో. మొత్తం వచ్చినాయన్నీ వాడు ఎలా అయితే ప్రోడక్ట్స్ చూపించాడో అలానే అయితే యాస్టీజ్ వచ్చినాయి, కానీ వాటి వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో అనేది మనమైతే చెక్ చేసి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ మాప్స్ ఇది చూసారా, అసలు ఈ డస్ట్ క్లీన్ అనేది చాలా బాగుంది కదా. అండ్ కుందన్కి చాలా యూజ్ అవుతుందని చెప్పి, నాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఇదైతే మేము మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 220 రూపీస్ ఎంతో పడింది. కుందన్కి కూడా డ్రాయింగ్ ఏదన్నా గీయాలన్నా సరే, నాకు కుందన్కి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే, ఇప్పుడు కొంచెం తెలుగు అదంతా కుందన్కి రైటింగ్ ప్రాక్టీస్ అవ్వాలన్నా సరే బాగుంటుందని అయితే మేమైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ వైజ్ మాత్రం అదిరిపోయింది. ఒక సైడ్ వైట్ అండ్ ఒక సైడ్ బ్లాక్తో బాగా వచ్చిందన్నమాట ఈ బోర్డ్ కూడా. దీనికి రైనీ డేలో మార్నింగ్ చూపించాను కదా ఎంత బాగుందో క్లైమేట్. వీడియోలో కంటే రియల్గా క్లైమేట్ ఇంకా చాలా బాగుంటుంది. చుట్టూ కొండల మధ్యలో మా ఇల్లు, భలే ఉంటుంది అసలు క్లైమేట్. రాను చూపిస్తానులే, కంగారేముంది. మీరు ఎక్కడికి వెళ్తారు, నన్ను అలానే చూస్తూ ఉంటారు కదా. ఇంకా ఈవినింగ్ అయితే చూడండి ఇలా కర్రసాం అయితే చేస్తున్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే కర్రసాం అయితే నేర్పిస్తున్నారు అనమాట ఈవినింగ్. ఈరోజు అయితే వాళ్ళదే అనుకుంటా ఊరేగింపు. సో అన్నీ ప్రదర్శన చేస్తున్నారు వాళ్ళు, మొత్తం అంతా నేర్చుకున్నది అలా అనమాట. కంప్లీట్ చేస్తున్నాం. ఎనీవే బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.